రెండవ అధ్యాయంలో 3వ సూత్రం. అవిద్యాస్మిత రాగద్వేషాభినివేశా పంచక్లేశా. ఇప్పుడు క్లేశములు అంటే ఏమిటో తెలియజేస్తున్నాడు. ఏవి పోగొట్టుకుంటానికి ఎంత కష్టమో, ఏవి పోగొట్టుకోవాలో అవి చెబుతున్నాడు. అవిద్యాస్మిత రాగద్వేషాభినివేశా పంచక్లేశా. ఇవి కూడా ఐదేటండి. డేంజరస్. ఇంద్రియాలు ఐదే, పంచభూతాలు ఐదే, ఇంద్రియార్థాలు ఐదే, అవన్నీ బాగానే ఉన్నాయి, మనకు పనికి వచ్చేది. ఇవి కూడా ఐదే అంటే ఇంకో ఎక్కువ ఉంటాను వీల్లేదు. మనకి దారి చూపించేటువంటి చేతి దీపాలు 5 అన్నప్పుడు ఎన్ని దీపాలకి మసి పట్టానికి వీలుంది? 5 దీపాలకే పట్టానికి వీలుంది. అంచేత ఇవి 5 ఉంటాయి. తర్వాత బల్బు పాడవటానికి ఎన్ని దీపాలకి వీలుంది? ఇందులో 3 దీపాలకే బల్బు పోవచ్చండి అని అంతానికి వీల్లేదు కదా. 5 ఏ దీపానికైనా పోవచ్చు. వైరు దేనికైనా తెగచ్చు, ఇంకా టంగు. కనుక ఇవి కూడా 5 తప్పనిసరిగా, ఇంకా ఎక్కువ గాని తక్కువ గాని ఉండటానికి వీలు లేదు. ఉన్న వెహికల్స్ 5 కనుక ఏమేమిటివి ఒక్కొక్కటి విడదీస్తే అవిద్య అనేది మొదటిది. రెండవది అస్మిత. మూడవది రాగము. అంటే చాలా తెలుసు అనుకుంటాం, భగవద్గీతలో నలిగి ఉంటుంది ఈ పదం, తెలియదు, జాగ్రత్తగా నేర్చుకోవాలి. ద్వేషము 4వది. అభినివేశము 5వది. ఈ 5 క్లేశాలని కాదు, క్లేశముల పేర్లు ఇవి. క్లేశాలు ఇంకా చెబుతాడు ఒక్కోటి ఏమిటో. క్లేశాల పేర్లు చెప్పాడు కానీ క్లేశాలు చెప్పలేదుగా. మొదటి క్లేశం పేరు అవిద్య, అంటే ఏమిటో నెక్స్ట్ సూత్రంలో చెబుతాడు. రెండవ క్లేశం పేరు అస్మిత. మూడవ క్లేశం పేరు రాగము. 4వ క్లేశం పేరు ద్వేషము. 5వ క్లేశం పేరు అభినివేశం. ఇవి మనకి స్వభావమునందు మచ్చలు పడునట్లు చేయనివి, బ్లీచింగ్ పౌడర్లు మొదలైనవి పని చేయనివి. పెట్రోల్ పోసినా ఈ మచ్చలు పోవు సుమా. జన్మలెత్తినా ఈ జన్మ మచ్చతో శరీరం వదిలిపెడితే వచ్చే జన్మ శరీరం ధరించేటప్పటికి బ్రెయిన్ సెల్స్ లో ఆ మచ్చ అదే చోట ఉంటుంది, అలాగే బిహేవ్ చేస్తాం. చూసారా, ఒక విత్తనం వేస్తే మొక్క వస్తుంది. ఆ మొక్కలోంచి వచ్చేటువంటి విత్తనాలు ఆ వేసిన విత్తనమే వస్తుందా, ఇంకోటి వస్తుందా? అలా వస్తాయి మనతో కూడా. ఎన్ని జన్మలకైనా మన దగ్గర ఏ దరిద్రగుట్టు వేషాలు అయితే ఉన్నాయో వాటితోనే మళ్ళీ పుడతాం, సహజ కవచ కుండలాలతో కర్ణుడు పుట్టినట్లు. వాటిని వదిలించడానికండి బాబు. వైద్య శాస్త్రం అయితే ఒక శాస్త్రం ఎలోపతి లాంటిది, భౌతికంగా ఉన్నటువంటివి తొలగించి ప్రాణప్రమాద విపత్కర దశ నుండి రక్షిస్తుంది. ఇంకొక శాస్త్రం హోమియోపతి లాంటిది, వ్యాధిని సంపూర్ణంగా నివారణం చేసేటువంటి మార్గం ఇస్తుంది, మానసికం వరకు, బుద్ధి మయకోశం వరకు. ఆయుర్వేద శాస్త్రం రోగం రాకుండా మళ్ళీ మిమ్మల్ని మీరు కాపాడుకుంటాం అనేటువంటి దానికి సహాయం చేస్తుంది. ఇలాగా అది దాటి మాత్రం ఏ శాస్త్రము వెళ్ళలేదు, ఒక యోగ శాస్త్రం తప్ప. అయితే ఈ క్లేశములు ఉన్నటువంటి వాడు యోగాభ్యాసం చేయకుండా మంచి ఆచారకాండతో రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి ఏదో రుద్రాభిషేకం, నమక చమకాలో, పురుష సూక్తమో చదువుకుంటూ జీవితం అంతా గడిపాడు అనుకోండి. పొద్దున్నే చేదతో తోడుకుని ఆ సన్నీళ్లే తాను స్నానం చేస్తూ ఏం జరుగుతుంది? పోవా. వాడికి జన్మ మొత్తం మీద చిర్రున చీదడు, మందు పుచ్చుకోనక్కర్లేదు, మొదటికి వస్తుంది ఇట్లాంటి వాడికి. అంటే శరీరం పరిశుద్ధి అవుతుంది చిన్నప్పటి నుంచి ఆ పని చేస్తూ ఉంటే. ఇప్పటికి కూడా మీరు చూడవచ్చు అలా చేసేటువంటి వాళ్ళని. తెల్లవారుజామున లేచి బావి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బొక్కెంతో వాళ్ళు తోడుకుని నెత్తి నీళ్లు పోసుకుని స్నానం చేసి అక్కడి నుంచి వాళ్ళు ఆరాధన అర్చన చేసుకుని తర్వాత వాళ్ళు భోజనం చేసి ఇంట్లో ఆఫీస్కి వెళ్ళి ఇంకెక్కడా భోజనం చేయకుండా మంచినీళ్ళు తీసుకోకుండా ఇంటికి వచ్చి అలా జీవితం గడిపిన వాళ్ళని చూడండి. ఎన్నడూ మందు పుచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత వాళ్ళకి కలగలేదు, కలగదు. ఇప్పటికి కూడా ఎక్సెప్షన్ లేదు. మధ్యాహ్నం లంచ్ టైంలో హోటల్లో నానాగడ్డి తినేసేటువంటి మనం అస్మదాదులు మనబోటి వాళ్ళ హెల్త్ కి దానికి సంబంధం ఉండదు. లంచ్ టైం కాబట్టి ఏదో ఒకటి తినాలి, వాడే గడ్డి తెచ్చినా తింటాం. మన ఆరోగ్యానికి వాళ్ళ ఆరోగ్యానికి కానీ శరీరం ముందు శుభ్రం అవుతుంది చేస్తే. తర్వాత ఏముంది? ఇతరులతో మనం చేసేటువంటి పనుల లావాదేవీలలో ఎవరితోనూ మాట పడకుండా, ఎక్కడా ఇరుక్కోకుండా, చిక్కుకోకుండా జీవితం మొత్తం అంతా నడిపేటువంటి స్థితి ఒకటి వస్తుంది.
కొద్ది గొప్ప న్యాయమైనటువంటి మార్గాన తాను ఉన్నంతలో తన చేతైనంతలో కుటుంబ ఖర్చు నడుపుకుంటూ పిల్లల పెళ్లిళ్లు చేసుకుంటూ, అది కాక ఏదో ఇల్లో వాకిలో మొదలైనటువంటిది ఏర్పాటు చేసుకునో పిల్లలి తలో కాస్త ఏర్పాటు చేసేటువంటిదో వస్తుంది. చిట్ట చివరి క్షణం దాకా ఆరోగ్యవంతులుగా తిరుగుతూ ఉన్నటువంటి లక్షణం వస్తుంది. ఇవి తప్ప క్లేశములు పోవు. పూర్వజన్మలో ఉన్న క్లేశములు లోపల అలా మాటుబడి ఉంటాయి. అవి మొలవటానికి అవకాశం లేక పొట్లం కట్టి జేబులో పెట్టుకున్న విత్తనాల్లాగా జన్మంతా అలాగే ఉండిపోతాయి. వచ్చే జన్మలో మళ్ళీ మొలుస్తాయి. మళ్ళీ ఇక్కడ కొన్ని శాస్త్రాలు చెప్పుకోవాలి. భగవద్గీత మొదలైనటువంటి వాడు మనుస్మృతి, బ్రహ్మసూత్రాలు వీటిలో కలిపి చెప్పుకోవాలి. ఇంకో మాట చెబుదాం. మొత్తానికి నిదర్శనానికి చెప్పాను. ఫలానా వారు జన్మంతా ఇలా ఉన్నారట. అలాంటి వాళ్ళని ఎప్పుడన్నా చెదురుబదురుగా ఏదన్నా ఒక కోర్టు పని మీద హైదరాబాద్ తీసుకెళ్ళండి. అప్పుడు తెలుస్తుంది ఆయన స్వభావం అంటే ఏమిటో, మాటుబడి ఉన్నటువంటిది. ఇది వదిలిపెట్టి వెళ్ళాడుగా హైదరాబాద్. అక్కడ 5 రోజులు ఉన్నాడు ఆయన. ఒకే తడం ఊరు వదిలిపెట్టి వెళ్ళాడండి. కోనసీమ ఆయనది, రాజుగారు. ఆయన చచ్చిపోతాడు అనుకున్నారు కొడుకులు. ఎందుకంటే ఆ 5 రోజులు గంగ ముట్టలేదు. ఎందుకంటే ఇంట్లో తన దొడ్లో ఉన్నటువంటి నీళ్లు తోడుకుని గాని, లేక తన చెట్టులో ఉన్నటువంటి గంగా ఉండములు, కొబ్బరికాయలో నీరు గాని, ఈ 2 తప్ప 3వది ఎన్నడూ తాగి ఎరగడు. 5 రోజులు మంచినీళ్లు తాగలేదు. అంటే ఉండవచ్చునా అంటే అలా బతికిన వాళ్ళు ఉండవచ్చు. మీరు నేను ఎందుకుంటాం, 2వ రోజున ఆవలిస్తాం. రాజుగారు ఎలక్షన్ ఉంచుంటున్నారంటే వాడు ఉండలేడు. ఈ రాజుగారే గాని పొసుకోలు కాదు కదా, ఎన్నడూ వెళ్ళినవాడు కాదు. కొడుకులు అదిరిపోయారు. పోతాడు ఈయన 80 ఏళ్ళు అప్పటికే. 5 రోజులు మంచినీళ్ళు ముట్టుకోలేదంటే పోతాడు అనుకోక ఉంటాడనుకుంటారా? ఎందుకు తీసుకొచ్చాను దేవుడా అంటే కోర్టులో సాక్ష్యం చేపించడానికి తీసుకెళ్లారు. ఆయన వెళ్ళింది నాకు తెలుసు. ఇంకోడు వెళ్ళాడు అనుకోండి. ఇంకోటి వెళ్ళి 5 రోజులు ఉండాలంటే ఉదాహరణ ఉంది. 2వది కూడా. మేము కాశీకి మెట్రికులేషన్ పరీక్షకి వెళ్ళాను చిన్నప్పుడు. ఇక్కడెక్కడ ప్రైవేట్ గా అపేర్ ఏమని ఇచ్చేవాళ్ళు కాదు. మెట్రికులేషన్కి పెడుతూ ఉంటే 25 మంది కలిసి రైలు ఎక్కాం. రైలు ఎక్కితే మాతో పాటు కొడుకుతో కూడా తండ్రులు వచ్చేవాళ్ళు కొంతమంది. యాత్ర కలిసి వస్తుంది, కుర్రవాడు మిస్బిహేవ్ చేయకుండా పనికొస్తుందని లిటిగేషన్ భయంతో ఎక్కారు. అంటే యాత్రా పని చేయదు, వీడెట్టా మిస్బిహేవ్ చేయను చేస్తాడు. అంటే చిత్తశుద్ధి లేదుగా. రెంటికి పనికొస్తుందని వాడికి యాత్ర ఎందుకు పనికొస్తుంది? పాత్రే. గంగలో అనేక చేపలు ఇస్తున్నాయి, గంగా స్నాన ఫలం వస్తుందా అని అడిగాడు కాశీఖండంలో. ఎందుకు వస్తుంది? రాదు. సంకల్పాన్ని బట్టి. ఎప్పుడు గంగలోనే ఉంటాయి చేపలు. గంగా స్నాన ఫలం ఎందుకు వస్తుంది? సరే, వచ్చినటువంటి వారు చేత్తో మంచినీళ్ళ కమండలు పట్టుకున్నాడు ఆయన. అవి తప్ప ఇంకేం పుచ్చుకోను అన్నాడు. మంచినీళ్ళు ప్యాసింజర్లో ప్రయాణం చేస్తున్నాం అంటే 4 రోజులు అయిపోయి 5వ రోజు ఉదయం గాని కాశీ చేరము. ఎక్స్ప్రెస్ ప్రయాణం కాదు మేము చేస్తుంది. ఇంతమంది కలిసి ఉన్నాం కనుక ప్యాసింజర్ అయినా పర్వాలేదని తీసుకున్నాం. సరే, మొదటి రోజున అందులో ఉన్న మంచినీళ్ళు తప్ప ఇంకేం తాగలేదు ఆయన. 2వ రోజు వార్ధా స్టేషన్ లో ఇంజిన్ చెడిపోయింది. తెల్లారి బండి అక్కడ ఆగిపోయింది. సరే, నేను ఇంకోడు ఆ ప్లాట్ఫామ్ మీద అటు ఇటు తిరుగుతున్నాం. ఏం అమ్మే చోటు కూడా కాదు అక్కడ ఆ రోజుల్లో. వార్ధా స్టేషన్ అంటే లోపలికి గాంధీ గారి ఆశ్రమాలని వెనకటి రోజుల్లో ఉండేవి. అంటే ప్రొహిబిషన్ అవన్నీ గాంధీ గారు చెప్పినట్టు నడిచినాం. గాంధీ గారి పేరు అమ్ముకునే రోజులు కాకుండా అప్పుడే ఉండేవి. అక్కడికి వెడితే తప్ప స్టేషన్ లో ఏమి మంచినీళ్లు కూడా దొరకవు. వార్ధా స్టేషన్ లో అప్పుడు ఆ రోజుల్లో మాడిపోతుంది కడుపులో. తిరుగుతుంది. మేము ఇద్దరం దిగాం. ఏం చేయాలి? తిరుగుతున్నాం. మిగతావాడు బండిలోనే కూర్చున్నారు. పాపం ఎవరో ఒక మహారాష్ట్రుడు అటు ఇటు తిరుగుతూ ఈ రైల్లో ఎడుతున్నారా అని అడిగాడు. ప్లాట్ఫామ్ మీకు వచ్చాడు అతను. చెప్పులు వేసుకుని గంధం అది బొట్టు పెట్టుకుని అక్షంతలు పెట్టుకుని ఉన్నాడు. ఏమిటంటే భోజనం చేస్తారా అని అడిగాడు. అట్లాంటి పుణ్యాత్ముడి దగ్గర నుంచి భోజనం ప్రాప్తం అనమాట. ఆ రోజున మన గొప్పదనం చూసి రాదు, మనకి ఎక్కడో ఉంటే ప్రాప్తం వస్తుంది. చేస్తాం ఉన్నాం, మరి మాడిపోతాం. రా అన్నాడు. ఆ పక్కన ఎదురుకుండా ఇల్లు ఉంది. ఒక పర్లాంగం. రైలు కనిపిస్తుంది. ఎక్కడికి పోదులే, ఇంజిన్ చెడిపోయింది, నేను తీసుకొస్తా అని చెప్పాడు. అప్పుడు కుర్రాళ్ళం కదా, 14-15 ఏళ్ళు వయసు. నిక్కర్లు వేసుకుని తిరుగుతున్నాం. సార్ తీసుకెళ్లి అప్పటికప్పుడు భార్య చేత వంట చేయి. ఆవిడ పిల్ల తల్లి. పిల్లకి 2వ నెల. ఆ పిల్లని ఇట్లా సంకనేసుకుని అన్నం
ఉడకేసింది, రొట్టెలు వేసింది, నెయ్యి వేస్తే వద్దన్నాడు మా ఫ్రెండ్ రెండోవాడు. తప్పు వద్దని కూడా గేదె చూడు మా దొడ్లోదే నెయ్యి బజార్ది కాదని చెప్పాడు. పెట్టాడు, భోంచేసాం. తర్వాత మళ్ళీ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చాక మాకు సందేహం, ఈయన ఏదైనా చిన్న హోటలా, ఈయనకి ఎంత ఇవ్వాలి, ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని. తెలియదు ఆయన ఏం చేయాలో ఎప్పుడో ఏం తెలీదు. సరే మా వాడు ఊరుకోక టేబుల్లోంచి 10 రూపాయలు తీసి ఇట్లా అంటే అన్నాడు వాడు, అని మిమ్మల్ని చూసి నేను ఇంట్లోంచి వచ్చాను, మిమ్మల్ని తీసుకెళ్దాం భోజనానికి. అది భారతదేశం అంటే అర్థం, నువ్వు నేను అని కదా అర్థం. మనబోటి జనాభా ఉండేం పోయాం ఈ భూమి మీద. భారతదేశం అనే మాటకి అర్థం అది. అప్పటి కాదు ఇప్పటికైనా ఎప్పుడైనా ఇప్పుడు భారతదేశం అనే మాటకి ఎవడన్నా అర్థం చెప్పాలంటే అది ఒక్కటే, ఇంకో ఏ దేశంలో లేదు ఆ లక్షణం. అది ఎప్పుడో లక్షల సంవత్సరాల కింద ఋషులు పెట్టినటువంటి తప్ప ఈ యూనివర్సిటీస్ వాళ్ళు వచ్చిన తర్వాత పోయింది చాలా వరకు. ఎందుకు పెట్టాలని, హోటల్స్ రావటం వచ్చిన తర్వాత అంటే అది పోతే కానీ హోటల్స్ రావు. ఫోన్ చేసి మేము వచ్చితే ఆయన అలాగ మంచినీళ్ళు తాగి నక్కల్లే కూర్చున్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి బండి బయలుదేరింది. ఏది అక్కడ 3.5 గంటలు ఇంజిన్ రిపేర్ అయ్యాక, బొగ్గు ఇంజిన్లో దొరకం అయిపోయి నాగపూర్లో దిగాం. దిగితే రాత్రి అయిపోయింది. సరే ఏదో మా తంటాలు మేము పడుతూ ఉంటే ఆ ఒక కంపార్ట్మెంట్ ఒకటి ఉట్టిది ఆగి ఉంది. అంటే మర్నాడు పొద్దున కానీ మళ్ళీ బండి లేదు మాకు ఇక్కడి నుంచి. రాత్రి అంతా ప్లాట్ఫామ్ మీద గడపాలి. సరే ఆ బండి ఆగి ఉన్నదే, అటు పక్కకి వెడుతూ ఉంటే ఒకటి చేయి పట్టుకు లాగాడు, వెళ్ళకట్టు అన్నాడు. ఏమిటంటే జీవహింస, ఆ ముసలాడు కత్త తచ్చి ఊరుకుంటాడు, వాడు దాని పక్కన అవతల పక్కన నుంచి ఎవడో చూడకుండా పూరీలు కొనుక్కొని తింటున్నాడు. ఏది ఈ చేతిలో కమండలు నీళ్లు పుచ్చుకుని నేను ఎక్కడ మంచినీళ్ళు తాగాను అది ఇది మమ్మల్ని అందరినీ బెదిరించినటువంటి అయినా అక్కడ పూరీలు అటు తింటూ వీడు కంట పడ్డదిట. పడి అందరినీ అటు వెళ్ళకుండా ఈతలు అవుతున్నాడు. ఎందుకంటే వాడు తిని మమ్మల్ని చూస్తే పారేస్తాడు ఆ అభిమానంతో. అచ్చా చేయబట్టుకు లాగాడు పెద్దవాడు. వాడికి అంటే వయస్సుకి మించిన ఇంగిత జ్ఞానం ఉంది ఆ కుర్రాడికి. మేమైతే వెళ్ళిపోయేవాళ్ళం చూడకుండా. ఒక్కొక్కడి భగవంతుడు ఒక్కో మెరిట్ ఇస్తాడు. మరి అది చదువుకుంటే వచ్చే జ్ఞానం కాదు వాడికి. 14 ఏళ్ల కుర్రాడికి అటేళ్లకు వాడు తినకుండా పారేస్తాడు అని అన్నాడంటే పెద్దవాళ్ళకి మనకి ఈ వయస్సులో కలుగుతుందా అలాంటి భావం? ఎంతమంది కలుగుతుంది? అంటే మోర్ మెచ్యూర్ బ్రెయిన్స్ అంటారు వాటిని అనుకొని. నాకు ఇప్పటికి కొన్ని అచ్చుగుద్దినట్లు అట్లాంటి గుర్తు అనమాట. అంటే ఎన్ని జన్మలలో వాడు ఆర్జించుకున్నది అయి ఉంటుందా కామన్ సెన్స్. కనుక ఈ రాజుగారిని నేను ఎరుగుతాను. ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఆయన సోమయాజులు గారిని, ఆయన పేరు, ఆయన్ని నేను ఎరుగుతాను. మరి రాజుగారు ఏం చేశారు? సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చారు 5 రోజులు అయ్యాక హైదరాబాద్ నుంచి. వచ్చేసి అక్కడ కూర్చొని కొబ్బరికాయ కొట్టిస్తాను తాగమంటే తన్నుకున్న తాగలేదు. దొడ్లోకి వెళ్ళి తుండుగుడ్డ కట్టుకుని నీళ్లు తోడి స్నానం చేసి ఆయన వైష్ణవరాజు గారు శుభ్ర నామాలు గీమాలు పెట్టుకుని అప్పుడు ఆయన కృష్ణారామం అనుకుని అప్పుడు మంచిని తాగాడండి. అప్పుడు కొడుకు అన్నాడు, ఈయన హరి అంటాడని అనుకున్నాం. ఎన్నడంటారు మంచిగా అనిపిస్తారు వాళ్ళు తేడా వస్తాయి. ఇక్కడ మన జన్మలో ఎన్నడు తినగా అని అరగం కదా, ఎడవం కదా. ఇప్పుడు భయం వేస్తే అంటాం కదా, భయం వేయిస్తారు. భక్తితో అనేటువంటి జన్మలు కావుగా మనం భయంతో అనేవి కానీ ఏదైనా కోర్టులో కేసు కానీ అప్పులు కానీ ఇట్లాంటి ఏమన్నా వస్తే గజేంద్ర మోక్షం చదివి తగ్గుతాయేమో అని చదివేటువంటి వాళ్ళకి భక్తి ఏమిటి? కనుక క్లేశములు చెబుతున్నాడు అనమాట. మొదటిది అవిద్య. అవిద్య అంటే ఏమిటి? ఇగ్నోరెన్స్. చాలా తేలిక పోగొట్టుకుంటాం. ఏముంది జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది. అంత తేలిక కాదా? ప్రాచీన కాలంలో వేదం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉపనిషత్తులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, భారత భాగవత రామాయణాదులు, ఇతిహాస పురాణాదులు, ధర్మశాస్త్రాదులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళు కూడా అవన్నీ చదువుకున్న వాళ్లే కానీ చదువుకునే వాళ్ళు కాదు. అలాగే షేక్స్పియర్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. 19వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం దాకా మొహం కూడా అలాగే షేక్స్పియర్ లా తయారైన దాకా చదువుకున్న వాళ్ళు. మిల్టన్ చదువుకున్న వాళ్ళు, ప్యారడైజ్ లాస్ట్, రీగెయిన్డ్, మరి హోమరు, అన్ని చదువుకున్న వాళ్ళు. తప్పులు చేసిన వాళ్ళలో కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఇవన్నీ చదువుకున్న వాళ్ళే. అందులో ఉన్న వాక్యాలు సామాన్యమైన వాక్యాలా వాళ్ళు రాసినవి? బైబిల్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నేను సామాన్యమైన వాక్యాలా? కనుక అజ్ఞానం అంటే మనం ఏదన్నా జ్ఞానం ఆర్జిస్తే పోయే అజ్ఞానం కాదు ఇక్కడ చెబుతుంది. తర్వాత చెబుతాడు, దాన్ని వివరిస్తాడు. ఇగ్నోరెన్స్ ఇదే అంటే చాలా సింపుల్ అని అనుకోకూడదు. పోయేదైతే ఇంత ఈయన శ్రద్ధగా చెప్పక్కర్లేదు. అస్మిత అంటే
ఈ పదం లేదు కానీ అదే వాడాలి మనం. ఐయామ్ అని హైఫన్ పెట్టి నెస్ అని రాసుకోండి. జ్వాలాకులుడు యాలిస్ ఏ బెయిలీకి ఐయామ్ నెస్ అని చెప్పాడు. అది ఒక్కటే దానికి అనువాదం. అంటే నేను అని అనుకునే ప్రజ్ఞ. అయితే ఇందాక ఇక్కడ ఏదో చెప్పారు కదండి, అది ఇది ఒకటేనా? ఎన్నడూ కాదు. కలెక్టర్కి బిల్లు కలెక్టర్కి ఎంత తేడా ఉందో వాడికి వీడికి ఎంత తేడా ఉంది. యూడీసీకి ఎల్డీసీకి ఎంత తేడా ఉందో వాడికి వీడికి ఎంత తేడా ఉంది. ఉద్యోగస్తుడికి స్వతంత్ర జీవికి ఎంత తేడా ఉందో వాడికి వీడికి ఎంత తేడా. వాడు వేరు. వాడిని ఏమన్నారు? ఈశ్వరుడు ఈశ్వరుడు అన్నారు. ఈశ్వర ప్రణిత, లార్డ్ హూ ఎగ్జిస్ట్స్ ఇన్ యూ. వాడు వీడు హీఈస్ ది డాగ్ విత్ హూమ్ యు ఆర్ ఎగ్జిస్టింగ్. రోజు భయము, బాధ, ఈర్ష్యాసూయ, మదమాత్సర్యములు వీటితో బతుకుతున్నటువంటి బురదలో బారేసినటువంటి ఒలిచిన అరటిపండు లాంటిది ఇది. మట్టి అంటుకున్నటువంటి వ్యవహారం ఈ అయామ్నెస్. దీన్నే ఏమంటాం? అహంకరణము. అయితే ఆ పదం ఇంకొక పెద్ద విషయానికి కూడా వాడుతుంది కనుక మనం వాడకూడదు. యోగాభ్యాసం చదువుకునే వాళ్ళు కాక లోకంలో వాళ్ళు వాడతారు. అలా అహంకార పడతామే, ఆ అర్థంలో అహంకారం అండి. కానీ మనోబుద్ధి చిత్తం అహంకారం ఆ అర్థంలో వాడకూడదు కనుక మనం ఆ పదం రాసుకోకూడదు. నేను అనబడు ప్రజ్ఞ అంటే లోకలైజ్డ్ కాన్షియస్నెస్ అని నేను అనువాదం చేశాను. కొంతవరకు అనొచ్చు. పౌరుషం వ్యాప్తిలో చెడ్డర్థంలో ఉంది. పౌరుషం అంటే వేలరని. కానీ పురుషుడి యొక్క, జీవి యొక్క పరిమితత్వం పౌరుషం, ఆ అర్థంలో మనం తీసుకోవచ్చు. అయామ్నెస్. దీన్ని గురించి చెబుతూనే యేసుక్రీస్తు ఒక మంత్రం చెప్పాడు. అది క్రైస్తవులకే బోధపడలేదు. మాస్టర్స్ ఇస్తే మనకి ఎవరికైనా బోధపడాలి. ఇప్పుడు ఏమన్నారంటే, ఐ కేమ్ డౌన్ టు ఎర్త్ టు రిడీమ్ యూ ఆల్. అంటే మిమ్మల్ని అందరినీ విమోచనము లేక విముక్తి చేయుటకు నేను భూమికి దిగి వచ్చేది. అంటే శరీరము, మనస్సు, ఇంద్రియాలు వీటిలోకి ఈ నేను ఎలా దిగొచ్చాడు? దీంట్లోకి విమోచనం చేయటానికి దిగొచ్చాను అన్నాడు. సందేహాలే. అంటే ఈ ప్రజ్ఞతో బతకటానికి. ఇక్కడ వింటున్న వాళ్ళు ఈ అయాంస్ చెప్పినటువంటి ఆయన బుర్రలో ఈ అయాం లేదు. ఆయనకి పుట్టుకతోనే లేదు. అది తమాషా. అంచేతనే ఆయన ఒక్కడే క్రైస్తవుడు కాకపోయాడు. ఎందుకంటే ప్రభువు గనుక ఆయన ఒక్కడే శిల వేసేశారు. వీళ్ళు బడిగారు కనుక. కొద్ది గొప్ప తలకొస్తా పాపం చేశాం కనుక ఓహోనోడు శిల వేసుకోం. ఎందుకంటే మీ కకృతి నాకు కావాలి, నా కకృతి మీకు కావాలి. ఐ కేమ్ డౌన్ టు ఎర్త్ టు రిడీమ్ యూ అంటే మిమ్మల్ని విమోచనం చేయడానికి నేను భూమికి వచ్చి తిని. నేను అనే పదం ఇది అర్థం. ఇంకేమన్నాడు రెండో ముక్క? ఐఎమ్ నాట్ గోయింగ్ టు లివ్ అమాంగ్ యూ ఫర్ లాంగ్. అంటే మీ మధ్యన ఎక్కువ కాలం నేను ఉండను అన్నాడు. ఇదంతా ఏమని అర్థం చెప్పుకున్నారు? ఆయన్ని సిలువ వేసిన తర్వాత 30 ఏళ్లకే సిలువ వేశారు. ఆయన ముందే చెప్పాడు. అలాంటి దిక్కుమాలిన అర్థాలు చెప్పుకుంటాం తప్ప ఆయన ఏం చెప్పాడో ఆలోచించడం ఏం లేదు. ఆయన ముందే చెప్పాడని. ముందు చెప్పకపోతే వెనక చెబితే తక్కువ ఆయన మర్యాదకి. అంటే పరాభిప్రాయాలు అన్నీ తెలియక. అంటే ఏమిటి అర్థం? నేను మీలో ఎక్కువ కాలం ఉండనంటే ఈ నేనుగా ఎక్కువ కాలం ఉండను ఆయన. నేను ఆ పైకి వెళ్ళిపోతాను. మీరు కొన్ని జన్మలు అయ్యేటప్పటికి మీరు నా వెంట దారి చూసుకోవాలి అని చెప్పాడు. ఇంకా కొంచెం అలాగేం చెప్పాడు? ఐ విల్ రిటర్న్ టు మై ఫాదర్ ఇన్ హెవెన్. అంటే దాన్ని స్వర్గం అని అనువాదం చేస్తారు. తెలియక వాళ్ళకి అంతకంటే పదాలు లేవు కనుక. స్వర్గం కాదు, శాశ్వతత్వమునందు ఉన్నటువంటి నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతానని చెప్పాడు. అంటే శాశ్వతమైనటువంటి నేను అనేటువంటి వెలుగు మనలోకి, జీవిలో ఆత్మ అనేటువంటి వెలుగుగా వచ్చాడు. దాన్ని ఉపదేశం చేస్తూ ఆయన ఇచ్చిన మంత్రాలు. జాగ్రత్తగా బైబుల్ చదువుకుంటే ఉపదేశాలు అవుతాయి. క్రైస్తవుడుగా చదువుకుంటే, హిందువుడుగా వేదాలు చదువుకుంటే ఎంత అవుతాయో క్రైస్తవుడుగా బైబుల్ చదువుకున్నా అంతే అవుతాయి. మతం అనే వ్యాధి తప్ప ఇంకేం మిగలదా? చూసారా? అంటే మిగతా వాళ్ళంతా పాపులను నమ్మటం. మొదటిది అవిద్య, రెండవది అస్మిత. ఇది పోవాలి.
అంటే మిగతా వాళ్ళకన్నా తాను ఎలా వేరో గుర్తుంటాం ఒక్క నిద్రలో తప్ప. మీకంటే నేను వేరు కాకపోతే ఎలా మిమ్మల్ని చూస్తున్నాను అంటే పాతేసుకుపోయి ఉన్నది. రెండవది అది అస్మిత అంటే. మూడవది రాగము. అంటే ఇలా ఉంటే బాగుండు అనే అభిప్రాయం. వీరందరి మధ్య ఉంటే బాగుండు. ఈ ఊర్లో నాకు ట్రాన్స్ఫర్ అయితే బాగుండు. ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేసి మళ్ళా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే బాగుండు. ఏం చేత ఏదో ఎరుగున్న వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు, భార్య పిల్లలు, మామగారు. భార్య అంత తీయటివాడు కదా మామగారు కూడా. ఇక్కడ ఉంటే దాని పేరు రాగం అంటారు. అంతేగాని కామన్ సెన్స్ పోతుంది దానివల్ల. ఉద్యోగం ఎందుకు చేయమంటున్నారు? ఇండియన్ యొక్క ఆన్సర్ ఏంటి? భార్య కోసం, పిల్లల కోసం. కానీ అసలు ఉద్యోగానికి మిగతా దేశాలకు వెళ్ళి ఆన్సర్ అడిగితే బయట మనం చేసే పని 10 మందికి పనికి రావడం కోసం చేస్తున్నాం కాబట్టి జీతం మన కోసం. కానీ ఇండియన్ యొక్క ఆన్సర్ కోసిన దీనికోసం. జాతి దేశం ఎందుకు ఇలా ఉంటాయంటే మన బట్టే, మన రక్తాన్ని బట్టే, ఇంకేం ఉండదు. ఇంకే దేశం వెళ్ళి అడిగినా ఉద్యోగం కోసం ఎవడు భయపడ్డాం. ఎందుకంటే ఎవడికి కావాల్సిన పని చేసినా తనకు కావాల్సింది వస్తుంది. ఇక్కడ ఉద్యోగం కోసం తప్ప ఇంకో దానికోసం అసలు ధ్యాస ఉండదు. ప్రాణభీతి తెలివి వచ్చింది మొదలు చనిపోయే వరకు, పుడకల్లో వేసే వరకు జీవనోపాధి ఉంటుందో ఉండదో, ఏమైపోతుందో రేపెట్లాగో అనేటువంటిది. అంటే ఏ దేశంలో అయితే వేదము, ఉపనిషత్తులు, భారత భాగవత రామాయణములు పుట్టినాయో ఆ దేశంలో చచ్చిపోయే వరకు పక్షిమూడా కొడుకెళ్ళి రేపెట్లా అని బతకటం అనేటువంటిది రక్తంలో కోసినా పోకుండా ఉండేటువంటి దుర్లక్షణంగా వేల సంవత్సరాల నుంచి నిలిచిపోయి ఉన్నది. ఇంకే దేశంలోనూ లేదు. మీరు వెళ్ళి చూస్తే ప్రపంచంలో ఏ దేశంలోనూ రేపెట్లా అనేటువంటిది ఉండదు. చేతులు ఇచ్చాడు భగవంతుడు, తెలివి ఇచ్చాడు, కళ్ళు చెవులు ముక్కులు ఇచ్చాడు, రేపెట్లా అనే ప్రశ్న ఏమిటి అని చెబుతాడు. ఏ దేశానికి వెళ్ళి మీరు అడిగినా సమాధానం. కనుక రాగం అనేది భారతీయుడికి బాగా తెలుసు. ఇక్కడ ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, ఈ ఉద్యోగంలో ఉంటే బాగుండు, ఈ బ్రాంచ్ లో వేయించుకుంటే బాగుండు, మన ఇంటి దగ్గరగా ఉన్న ఆఫీస్ బ్రాంచ్ లో వేయించుకుంటే బాగుండు, 10ంటికి ఒకటి వెళ్ళి సంతకం పెట్టి ఇంటికి వచ్చి పడుకోవచ్చు. భారతీయుని కోరికలు మనం భారతీయులం కనుక బాగా తెలుసు మనకి. ఎవడు కాదనటానికి వీల్లేదు, ఏం చేయటానికి వీల్లేదు. ఎవరో చేదస్తులు కొందరు అభారతీయులుగా ఉన్నా అది ఎక్కడో సముద్రంలో కాకిపెట్టారు. దాని పేరు రాగం అంటారు. రాగం అంటే ఏమిటి? అటాచ్మెంట్, ఎఫినిటీ అంటారు. అంటే ఇది ఉండాలి, ఇలా కావాలి, ఇలా అయితే బాగుంటుంది అనేటువంటి లక్షణాలు. పాపం మా చిన్నతనంలో ఒక హరిజనుడు భార్య చనిపోయింది, కూతురు బుద్ధిమంతురాలు, చిన్నపిల్ల. ఈ పిల్లకి నర్సు ట్రైనింగ్ లో ఏదన్నా కనుక సీట్ ఇస్తే ఏదో బతుకుతాం పేదవాళ్ళం అని అడిగాడు. అడిగితే గుంటూరులో అప్పుడున్న రోమన్ కేథలిక్ బిషప్ గారు ఇగ్నేషియస్ ముమ్మడి అని చాలా మహానుభావుడు, మంచివాడు, రాయపరెడ్డి గారిని ఆయన అన్నగారు. సరే బీదవాళ్ళండి ఇలాగా హరిజనులు అని చెప్పాను. చెప్తే మీకు తెలియదు గనక మీరు జాలి పడతారు, మరి వాళ్ళు ఉంటారా ఉండరా అనేది మాకు బాగా తెలుసు, ఉండరా అన్నాడు ఆయన. అంటే ఇంతమందిని చూశాడు అని మీరు చెప్పారు గనక నేను ఇస్తున్నాను అన్నాడు. ఎందుకు? ఆయనకి నాకు ఉన్న సంబంధం ఏంటి? డేవిడ్స్ బుక్ ఆఫ్ సాంగ్స్ ని సంగీత నోటేషన్ తో తెలుగులోకి అనువాదం చేశాను. వాళ్ళు అప్పుడు పబ్లిష్ చేశారు. దావీదు రాజు కీర్తనలు అనే పేరుతో రోజు రాత్రిపూట కూర్చునేవాళ్ళం అనమాట. మీద చాలా మంచివాడు, దయార్ద్ర హృదయుడు ఆయన. ఎవరికైనా బాధలో ఉన్నారంటే ఏదో 10 రూపాయలు తీసి ఇచ్చేస్తాడు. ఇప్పించాడు సీటు టెలిఫోన్ చేసి. ఇప్పిస్తే ఆ పిల్ల చదివింది, పాస్ అయింది. పాస్ అయిన తర్వాత కొంచెం ఉద్యోగం కూడా ఏదన్నా అని ఆ తండ్రి వచ్చి చెప్పాడు. సరే ఈయనతో చెప్పేలా మీరు ఇచ్చినటువంటిది ఫలించిందండి, ఆ పిల్ల బుద్ధిమంతురాలు, పాస్ అయింది. ఇలా అంటే మావి ఉద్యోగాలు ఉన్నాయి కానీ అక్కడ వీళ్ళు పని చేయరు మాస్టారు ఎక్కువ కాలం అని చెప్పాడు. అని నువ్వు చెబుతున్నావు కనుక ఇస్తున్నా అన్నాడు. అక్కడ జమలమడుగు అని చెప్పి ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో వాళ్ళది ఒక మఠం, ఒక చర్చి, ఒక స్కూలు, ఒక హాస్పిటల్ ఉంది. అక్కడ హాస్పిటల్లో నర్సుగా ఈ అమ్మాయిని వేశాడు. వేస్తే 2 నెలల్లో తండ్రి వచ్చి అప్లికేషన్ పెడుతున్నానండి హైదరాబాద్కి, మీకు ఏమన్నా తెలుసునా, అమ్మాయి చేత పెట్టిస్తున్నా అన్నాడు. ఏమిటి అని అడిగా. అంటే వాడు పాపం ఎక్కువ భాష అని తెలిసిన వాడు.
బ్లాక్ బర్డ్ క్లాస్ కింద ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టిస్తున్నాను అన్నాడు. అదేమిటో బంగారం లాంటి ఉద్యోగం పిల్లకి ఇచ్చారు కదా, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టిస్తానంటే అక్కడ దిక్కా దివాణమా, మనకు తెలుసు కదా గవర్నమెంట్ హాస్పిటల్లో అని అంటే, కాదు మీరు ఎలా అయినా ఎవరన్నా తెలిస్తే చెప్పండి. చాలా ఆశ్చర్యం వేసింది. నాకెవరు తెలియదు నాయన, ఈయన నేను ఎరుగులుగానే నేను చెప్పాను, గవర్నమెంట్ లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండటానికి అవకాశం లేదు, నేను తెలుగు మాస్టర్ని, నా మాట వినేవాడు ఎవడు ఉంటాడు ప్రపంచంలో అని చెప్తే అడిచేసి ఇడిచేసి గవర్నమెంట్ హాస్పిటల్లో వేయించేసాడు పిల్లని. బ్రదరుడు కదా, ఇచ్చేశారు. ఈ బిషప్ గారు నన్ను అడిగారు, మీ నర్స్ వెళ్ళిపోయింది తెలుసునా అని అడిగాడు. చిన్న పరిహాసంతో నవ్వుతూ, ఏమిటంటే ఉండరు మాకు తెలుసునా అన్నాడు. ఏం చేత అంటే, ఇక్కడ జీతం ఎక్కువ ఇస్తాం, అక్కడ జీతం కొంచెం తక్కువ ఇస్తారు, అయినా ఉండరు అన్నాడు. ఏం చేత అంటే, ఇక్కడ పని చేయవలసి వస్తుంది, అక్కడ పని చేయక్కర్లేదు, ఇంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు దానికి సమాధానం లేదా అని చెప్పిన దానికి, దట్ ఈజ్ ఇండియన్ బ్లడ్. మన బ్లడ్ అంటే అది, అక్కడ పని చేయక్కర్లేదు అన్నాడు, అంతే. ఏం చేస్తాం కనుక రాగం అంటే అది. అటాటా ఇకపోయి పెద్ద నర్సు అయిపోయినాడు. ఒళ్ళు చేసిన తర్వాత పెద్దది పెళ్ళి, పిల్లలు గుమ్మడి పండుగ లాగుంటే అన్నీ ఉన్నాయి. కానీ మనం ఇతరులకు చేయవలసింది ఒక్కటే చెయ్యం భారతీయులం అంటే. ఏది చేయటం కోసం అయితే జీతం పుచ్చుకుంటున్నామో అది కుక్క తిన్నట్టుగా తింటాం, కానీ ఏం చేసి తినాలో అనేటువంటి చాలా మందికి తక్కువ. దాన్ని అపరిగ్రహం అన్నారు. అది లేని వాడికి యోగాభ్యాసం వచ్చే జన్మకు వాయిదా వేసుకోవాల్సింది. అపరిగ్రహం లేని వాడికి ఏమీ లాభం లేదు. అంటే మనం తింటున్న ముద్ద మనం పని చేసిన తర్వాత వచ్చినటువంటి దాని తాలూకేనా అనేది గుర్తుండి తినాలి. తింటే వాడికి యోగాభ్యాసం. అందుకని ఇక్కడ గట్టిగా రాగము. అక్కడ రాలేదనుకోండి ఉద్యోగం, అప్పుడు వచ్చేది ఏమిటి? వాడి సంగతి నేను చెబుతాను. రెండు కూడా జ్వాలాకూలుడు ఏమన్నాడు, 2 poles ఆఫ్ ఎన్ ఈవిల్ మ్యాగ్నెట్ అన్నాడు. ఒకటి ఉంటే రెండవది ఉండకుండా ఉండదు అన్నాడు. రాగం ఉన్న చోట ద్వేషం లేకుండా ఉండదు. నాకు ఈ పరిస్థితులు ఇష్టం అని అన్నప్పుడు ఎవడి ఎక్కడ ఏది అడ్డపడ్డా వాడంటే ఇష్టం లేదనేది అప్రయత్నంగా ఏర్పడుతుంది. అది లేకుండా ఇది ఉండదు. అందుకనే ఎవడు మొనగాడు కాలేడు ప్రపంచంలో ఇది ఉన్నవాడు. ఏం చేత అది ఉండగానే వెంటనే అవతల పార్టీ అంటూ ఉంటుంది, వీడి చేయి వాడి చేయి ఒక మాటే పడుతుంది పండు మీద. అందుకని పండు ఎవడికి రాదు. అక్కడ పిసికి అక్కడ బారేసి వెళ్ళి మంచిని తాగాలి. కాంపిటీషన్ అనేటువంటి లైఫ్ లో దట్ ఈస్ లా ఆఫ్ లైఫ్. అంటే ఎవరిని ఎట్లా పనిష్ చేయాలో నేచర్ కి తెలుసు. ఒకడికంటే ముందు ఒకడు పండు మీద చేద్దామని వేసినటువంటి వాడికి ఇద్దరు కలిసి పండుని పిసిగేసి అవతల పారేయటం కానీ తినటానికి పనికి రాదు గనక పుట్టి మంచిని తాగిపోతవలసింది. ప్రకృతి ఎప్పుడు అలాగే శాసిస్తుంది, అలాగే శిక్షిస్తుంది. కానీ శిక్షిద్దామని దానికి ఉద్దేశం ఉండదు. మనం చేసిన దాన్ని బట్టి శిక్షగా పరిణమిస్తుంది. ఈ రహస్యాలు తెలియాలి. కనుక అవిద్య, అస్మిత, రాగము అటాచ్మెంట్, ద్వేషము అంటే హేట్రెడ్, డిస్లైక్, ఇవన్నీ ఇమోషన్స్. అభినివేశము. అభినివేశం అంటే ఏమిటి? ఆదర్శములు అంటే. అయితే మంచి ఆదర్శములు ఉండవచ్చుంది కదండి, ఉండవచ్చు మనం పెరిగే వరకు. ఆ పైన అంతకంటే పెద్ద విషయం ఏదన్నా చెప్పారనుకోండి, ఈ ఆదర్శం మన పట్టుకోకూడదు. అంటే పాత గుంటూరులో ఒక శివాలయం ఉంది. మా చిన్నప్పుడు రోజు రుద్రాభిషేకం చేసేవాడు ఒక ఆయన. సరే, బ్రాడీపేటలో శివాలయం ఉంది, మేము రుద్రాభిషేకం చేసుకుంటున్నాం మాట రమ్మని పిలుస్తారు. ఆ పాత గుంటూరులో ఉన్న శివాలయంలో ఉన్న శివలింగానికి తప్ప ఇంకెక్కడ నేను తలకాయ ఉంచను, నేను రుద్రాభిషేకం చేయను, అడ్డమైన గుళ్లలోని చేస్తానా అన్నాడు. ఎక్కడి దగ్గర దాకా వచ్చి ఆగుతుంది మన డెవలప్మెంట్? పొలిటికల్ గాను అలాగే వస్తుంది, ఒక చోటకు వచ్చి టక్కన ఆగిపోతుంది. రిలీజియస్ గాను అంటే మతపరంగాను అట్లాగే వచ్చి ఆగుతుంది. శాస్త్రీయం అంటే సైంటిఫిక్ గాను అట్లాగే అవుతుంది. హ్యుమానిటీస్, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్ అన్నిట్లో ప్రతి రంగమునందు కూడా తలకాయ గోడకి తగిలి బొప్పి కట్టి వెనక్కి ఆగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని అభినివేశము అన్నాడు. వాటిని ఏమంటాం మనం? ఆదర్శములు అంటాం. నా జన్మలో ఇంకో శివాలయంలో రుద్రాభిషేకం చేయలేదు అన్నాడు అనుకోండి, ఆదర్శం కదా? ఇంకో పార్టీకి ఓటేసి ఎరగను అన్నాడు అనుకోండి, అంతే. మన పార్టీ అన్యాయం చేసినా సరే, ఇంకోటి పార్టీ రైట్ గా వచ్చినా సరే, నా జన్మలో అలవాట్లేదు, నేను ఎందుకు చేయను అంటాడు అనుకోండి, అభినవేశం. ఇవి ఐదును క్లేశములు సుమా, పేర్లు మాత్రం చెప్పితే
ఒక్కొక్కటి వివరిస్తాను చూసుకోండి చెబుతున్నారు. ఇన్ని ఉన్నాయి కదా అని ఇన్ని అర్థం చేసుకుంటాం కోసం కష్టం అని అనుకోకండి. ఇన్నిట్లో మొదటిది ఒక్కటే మొగాడు, మిగతావన్నీ వాడి భార్య లాంటివి. అది ఉంటే అవిద్య ఉంటే ఉంటాయి, లేకపోతే ఉండవు. అది చెబుతున్నాడు. అందుకని ఒక ఆయన 4 ఆవిళ్ళు అనుకోండి అన్నాడు. అంటే మిగతా వాళ్ళని డొక్కు పెద్ద లెక్క చేయక్కర్లేదు అన్నాడు. మొదట ఆయన లేకుండా చూస్తే ఆయన బుర్ర తీసేస్తే వీళ్ళకి బుర్రలు అసలు లేవు అన్నాడు.